నటుడిగాను, ఇంకా నిర్మాతగాను నాని తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా 'కోర్ట్' అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రశాంతి తిప్పిర్నేని నిర్మించిన ఈ సినిమాను నాని తన సొంత ప్రొడక్షన్ అయిన 'వాల్ పోస్టర్' సినిమా బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ 'కోర్ట్' సినిమా ప్రతొక్కరికి నచ్చుతుందని, థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరారు. సినిమాను నిర్మించాను కాబట్టి చెప్పడం లేదు. ఇంత మంచి సినిమాను ఎవరూ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో చెబుతున్నానని నాని అన్నారు. బట్ ఒక్క విషయం మాత్రం చెప్తున్నానండి. ఐ డోంట్ నో, మీరు 14వ తారీఖు ఈ సినిమా మీరు మిస్ అవ్వకూడదని నాకు చాలా బలమైన కోరిక ఇది. దీన్ని ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. ఐ డోంట్ థింక్ 16 సంవత్సరాలు నా కెరియర్లో ఎప్పుడు నేను ఇలా ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగుండను. ప్లీజ్ దయచేసి 14వ తారీఖు థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని, మాకేదో ఒక సక్సెస్ వచ్చేయాలని, లేదంటే మేమేదో చాలా సంపాదించేయాలని కాదు. మీరు ఇలాంటి నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను. 14వ తారీఖు మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న అందరినీ, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు. ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు అనిపించవచ్చు, ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో ఒక శైలేష్ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు. బట్ చెప్తున్నా, 14వ తారీఖు యూ గో టు ద థియేటర్, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను సినిమా చూసినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. అందరు వీళ్ళ పర్ఫార్మెన్సెస్, ఈచ్ టెక్నీషియన్ చేసిన పని ఎందుకో మంచి, అసలు చాలా రోజుల తర్వాత, అంటే సినిమాల్లాగా బయట నుంచి చూస్తున్నామే, సినిమాల్లోకి దూరిపోయి వాళ్ళ ఇమోషన్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో పాటు నవ్వి వాళ్ళతో పాటు ఏడ్చి మనం కూడా ఆ డార్క్ రూమ్ నుంచి బయటకు రాగానే ఇది కదా మన ప్రపంచం, మనం ఏంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయామని రియలైజ్ అవుతున్న మూమెంట్స్ చాలా తక్కువైపోయినాయి ఈ రోజుల్లో. అలాంటి ఒక మూమెంట్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని ఈరోజు ఇంతగా గట్టిగా చెప్తున్నాను. దయచేసి 14th రోజు కోర్ట్ చూడండి. అండ్ 14th వరకు మాత్రమే చూడమని చెప్తాను. ఆ తర్వాత మీరే చెప్తారు అందరికీ, నేను చెప్పను ఇంకా. అండ్ టు మై ఎంటైర్ టీమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మీరు వాల్ పోస్టర్ సినిమాకి, నాకు, అందరికీ ఒక చాలా స్పెషల్ సినిమాని ఇచ్చారు. అండ్ అంతకు మించి తెలుగు సినిమాకి మనకి కోర్ట్ రూమ్ డ్రామాస్ పెద్దగా లేవు, ఉన్నా సరే గొప్ప కోర్ట్ రూమ్ డ్రామాస్ లేవు. ఐ థింక్ కోర్ట్ విల్ బి ద ఫస్ట్ గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇన్ తెలుగు సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాని ప్రమోషన్‌తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన 'కోర్ట్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.